ఇంప్రెస్ చేయటం స్టార్ట్ చేస్తాడు. మొత్తం మీద కార్తీక్ ప్రయత్నం ఫలిస్తుందో ఏమో. ఒక రోజున కార్తీక్ బయటకు వెళ్తున్నప్పుడు కూరగాయలకి వెళ్తున్నారు, పువ్వులు కూడా తీసుకురండి అని చెప్తుంది. దేవుడికేగా తీసుకొస్తాలే అని అంటే, ఇంకొక 2 మూరలు ఎక్స్ట్రా తీసుకురండి అని చెప్తుంది. ఏ బండి మీద ఉన్న దేవుడి ఫోటోలు కూడా పెట్టాలా అని అడుగుతాడు. కాదు, పెట్టుకోవాలి అని అంటుంది. ఒక్కసారిగా కార్తీక్ సంతోషపడిపోతాడు. అర్థమైనా కూడా అర్థం కానట్టుగా ఎక్కడో చోట పెట్టుకో నాకెందుకులే అంటూ మార్కెట్కి వెళ్ళి చాలా సంతోషంగా దేవుడి కోసం వేరేగా, ఇంకా దీప చెప్పిన 2 మూరలకి బదులు 4 మూరల పూలు వేరేగా తీసుకొస్తాడు కార్తీక్. అలా ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో గుమగుమలు చాలా చక్కగా వస్తూ ఉంటాయి. ఏంటి ఇంత గుమగుమలు వస్తున్నాయి అనేసేసి కార్తీక్ అంటూ లోపలికి వచ్చేసరికి దీప స్వీట్స్ చేస్తోంది. చాలా చక్కగా బిర్యానీ కూడా చేసేసింది. ఏంటమ్మా స్పెషల్ అంటే, స్పెషలే అత్తయ్య అంటోంది. సాయంత్రం అందరికీ పంచభక్ష భరవాణాలతో భోజనం అంటోంది. అనగానే ఇక కార్తీక్ దీప ఏదో ఆలోచించింది. పువ్వులు తీసుకురమ్మంది. ఇక్కడ చూస్తే విందు భోజనం అంటోంది. ఏంటో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఇక కార్తీక్ కూరగాయలు పువ్వులు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాడు. దీప చేతికి ఇవ్వడు. అక్కడ వెతుకుతూ ఉంటే కేవలం దేవుడి పూలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. విడిగా పూలు తీసుకొచ్చిన దాఖలాలు కనిపించవు. ఈయన మర్చిపోయినట్టున్నారు అనుకుంటూ కూరగాయలన్నీ సర్దుకుని తన గదిలోకి వెళ్ళేసరికి, అంటే కార్తీక్ తను ఉండే గదిలోకి వెళ్ళేసరికి అక్కడ పువ్వులు కనిపిస్తాయి. అవి కూడా మంచం మీద పెట్టుంటాయి. అది చూసి దీప చాలా సంతోషపడుతుంది. నా మాటని అర్థం చేసుకున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటే పక్కనే చీర కూడా తీసుకొచ్చి పెడతాడు కార్తీక్. అది చూసి ఒక్కసారిగా దీప తలదించుకుని కళ్ళతోనే సిగ్గుపడుతూ ఆ చీర తీసుకెళ్ళి ఇక శౌర్య తను ఉండే గదిలో పెట్టేసుకుంటుంది. ఇక తర్వాత కార్తీక్ అయితే చీర తీసుకెళ్తున్న దీపని చూస్తూ మొత్తానికి అంగీకరించిందనమాట అనుకుంటూ ఉంటాడు. ఇక సాయంత్రం అందరూ భోజనాలు చేసేటప్పుడు శౌర్య, ఎందుకు ఈరోజు ఇన్ని రకాల వంటలు చేస్తావమ్మా? ఏది వండమన్నా డబ్బులు చాలా అవుతాయి, ఎందుకు అంటావు కదా అంటే, ఈరోజు పండగ అందుకని అని చెప్పానంటుంది. ఏం పండగ అని అనగానే, ఏం పండగ అంటే చిన్న పిల్లల పండగ అని చెప్పానంటుంది. చిన్నపిల్లల అంటే నేనొక్కదాన్నేగా అనగానే, మరి నీకు తోడు కావాలి కదా అంటుంది. ఓహో, నాకు తోడు కావాలంటే నాకు ఒక తమ్ముడు కావాలి, మరి ఆ తమ్ముడు నాకు లేడుగా అంటే, మరి తమ్ముడు రావాలంటే మనం పండగ చేసుకోవాలి అంటుంది దీప. ఒక్కసారిగా ఇంట్లో నవ్వులు విరుస్తాయి. ఎందుకంటే దీప మనసు మార్చుకుంది, కార్తీక్ని తన జీవిత భాగస్వామిగా అంగీకరించడానికి సిద్ధపడింది అని చెప్పి. ఇలా మొత్తం మీద అందరూ భోజనాలు చేశాక కాంచన, అనసూయ శౌర్యం తీసుకుని వెళ్ళిపోతారు. కార్తీక్ తీసుకొచ్చిన చీర కట్టుకుని దీప కార్తీక్ గదిలోకి వెళ్తుంది. చాలా చక్కగా కుందనపు బొమ్మలా రెడీ అయి వస్తున్న దీపను చూసి కార్తీక్ చాలా సంతోషపడతాడు. ఈ మనిషిని నేను ఎంతలా గొప్పగా గౌరవంగా చూశానో ఆ మనిషి నా జీవితంలోకి నా జీవిత భాగస్వామిగా వచ్చింది. ఈరోజు తను నాతో జీవితాన్ని పంచుకోవటానికి ముందుకొచ్చింది. ఇంతకంటే ఏం కావాలి అనుకుంటూ ఇక కార్తీక్ దీపతో ముచ్చట్లతో మొదలుపెట్టి మొత్తానికి తెల్లారిస్తాడు. ఇక అంతే. ఆ తరువాత కార్తీక్ దీప ఇద్దరు కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. కొన్ని రోజులకే దీప తల్లి కాబోతుందనే విషయం బయటపడటంతో ఇంట్లో అంతా చాలా సంతోషపడతారు. ఒక్క జ్యోత్స్న, పారిజాతం తప్ప. అటు శివనారాయణ మనస్సుని కూడా విరిచేసి ఈ సంతోషకరమైన వార్తను బాధాకరమైన వార్తగా చేసేస్తారు. ఇక ఆ తరువాత జ్యోత్స్న ఎట్టి పరిస్థితుల్లో దీప బిడ్డని కనకూడదు అని చెప్పి చాలా బాగా ప్లాన్ చేస్తుంది. అది కూడా హాస్పిటల్లో ప్లాన్ చేస్తుంది. అక్కడ డాక్టర్తో మాట్లాడి దీపకు అబార్ట్ అయ్యేటట్టుగా ఇంజెక్షన్ ఇమ్మని చెప్తుంది. ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి వింటాడు. అతను ఎవరో కాదు, కార్తీక్ జ్యోత్స్న రెస్టారెంట్స్లో పనిచేసే మేనేజర్. ఆ మాటలు విన్నటువంటి మేనేజర్ కార్తీక్కి కాల్ చేసి విషయం చెప్తాడు. నేను చూసుకుంటానని చెప్పి దీపని ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్లకుండా వేరే హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అలా తీసుకెళ్ళటమే కాదు, ఆ డాక్టర్ని తీసుకొచ్చి జ్యోత్స్న ముందు నిలబెట్టి నిజం బయట పెట్టిస్తాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. అలా షాక్ అయ్యేసరికి ఇక ఇది పనిచేయదు, ఎలా అయినా సరే ఈ విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి దీపని యాక్సిడెంట్ చేసి చంపుదాం అనుకుంటుంది. కానీ దాసుకి ఎప్పుడైతే దీప తల్లి కాబోతుందని తెలిసిందో అప్పటి నుంచి దీప గురించి ఇంకా శ్రద్ధ పెట్టడం మొదలు పెడతాడు దాసు. ఇక అలా జ్యోత్స్న ప్రతి మూమెంట్ని కూడా
చాలా బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఎందుకంటే దీపని జ్యోత్స్న బ్రతకనివ్వదు అనేది దాస్ ఆలోచన. ఇక అలా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉండగా ఒక రోజున జ్యోత్స్న తన కార్ బ్రేక్స్ తనే ఫెయిల్ చేసుకుంటూ ఉంటుంది. ఏంటిలా చేస్తోంది అని చెప్పి దూరం నుంచే చూస్తూ ఇక ఎటు వెళ్తుందా అని ఆటోలో ఫాలో అవుతూ ఉంటాడు. అలా ఫాలో అవుతూ ఉండగా కార్తీక్ ఇంటి దగ్గర పెట్టిన మనుషులు దీప బయటకు వచ్చింది, ఇప్పుడు ఎక్కడికో వెళ్తోంది అని చెప్పి చెప్పడంతో జ్యోత్స్న అక్కడికి బయలుదేరుతుంది. జ్యోత్స్న వెనకే దాస్ వెళ్తాడు. అలా వెళ్ళి ఎప్పుడైతే జ్యోత్స్న కార్ బ్రేక్స్ ఫెయిల్ చేసుకుందో ఆ ఫెయిల్ చేసుకున్నటువంటి బ్రేక్స్ తోటి ఏం చేయాలనుకుంటుందో గెస్ చేస్తాడు. ఇక అంతే జ్యోత్స్నని దాటుకుని మరీ ముందుకు వెళ్తాడు. అలా వెళ్ళేసరికి జ్యోత్స్న కరెక్ట్గా దీపని యాక్సిడెంట్ చేయబోతూ పక్కకి తప్పుకుంటుంది. అలా ఎందుకు తప్పుకుంటుందంటే దాస్ వెళ్ళినటువంటి ఆటో జ్యోత్స్న కార్కి అడ్డొస్తుంది. దాంతో పక్కకు తప్పుకునేసరికి దీప సేఫ్గా పక్కకు వెళ్ళిపోతుంది. జ్యోత్స్న కార్ మాత్రం అవతల ఉన్నటువంటి రోడ్ డివైడర్కి తగులుకుని అక్కడ ఆగిపోతుంది. దాంతో ఇక దాస్ గబగబా వచ్చి జ్యోత్స్నని బయటకు లాగి చెంప చెళ్ళు మనిపిస్తాడు. నీ బుద్ధి మారదు, నువ్వు వింతే అని చెప్పి రా అంటూ ఇక ఆటోలో కూర్చోబెట్టుకుని శివనారాయణ ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడికి అందరినీ రమ్మని వెంటనే ఫోన్లు చేస్తాడు. నేను చెప్పేది విన్నానా, ప్లీజ్ నా మాట విను అని జ్యోత్స్న ఎంత బ్రతిమలాడినా వినడు. ఇక అందరూ అక్కడికి వచ్చిన తర్వాత మీ అందరికీ తెలియాల్సిన నిజం ఒకటి ఉంది అని చెప్పేసి స్వప్నకి తెలిసిన డాక్టర్ని కూడా అక్కడికి పిలిపిస్తాడు. ఆ డాక్టర్ ఎవరు కాదు, DNA టెస్టులు చేసే అతను. ఇక వెంటనే విషయం మొత్తం బయట పెట్టేస్తాడు. జ్యోత్స్న ఈ రకంగా చేస్తోంది, దీపని చంపాలనుకుంటోంది, కేవలం దీప ఈ ఇంటి వారసురాలు, ఈ ఇంటికి మరొక వారసుని ఇవ్వబోతోంది అని చెప్పేసి ఇలా చేయాలనుకుంటోంది అని చెప్పి అందరి ముందు అన్ని నిజాలు బయట పెట్టేసరికి పారిజాతం షాక్ అవుతుంది. వీడికి తెలిసిన నిజాన్ని బయట పెట్టడంతో పాటు నాకు తెలియని నిజాన్ని కూడా బయట పెట్టాడు అని చెప్పేసి పారిజాతం, ఏరా నువ్వు చెప్తోంది నిజమా, దీప ఇంటి వారసురాలా అని చెప్పి గబగబా వచ్చి మాట్లాడేసరికి అవునమ్మా, దీపే ఇంటి వారసురాలు, ఆ విషయం నీ మనవరాలికి ఎప్పుడో చెప్పాను, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడింది అనగానే ఏమే ఆ రోజున మీ నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకున్నావంటే ఒక్కసారైనా నాన్న అని పిలువ అని అడిగాడు అని చెప్పి పట్టుకున్నానన్నావు, ఇదా సంగతి అంటుంది. బాగుంది, అయిపోయిందా మీ కుటుంబ డ్రామా అంటూ శివనారాయణ ఒక్కసారిగా వాళ్ళ ఆలోచనలోంచి బయటకు తీసుకొచ్చేసరికి మొత్తం విషయం రివీల్ అయిపోయిందని చెప్పి అర్థమవుతుంది పారిజాతానికి. ఇక అంతే శివనారాయణ జ్యోత్స్నని పారిజాతాన్ని ఇద్దరిని కూడా తిట్టడమే కాదు జ్యోత్స్న చెంప కూడా పగలగొడతాడు. ఇక దీపను మాత్రం మాట్లాడలేక, ఎందుకంటే తన అన్న మాటలతో దీప ఎంత బాధపడిందో శివనారాయణకు తెలుసు కాబట్టి ఏమీ చేయలేక తలదించుకుని వెళ్ళిపోతాడు. సుమిత్ర ఆనందానికి అవధులుండవు. తన బిడ్డ తన దగ్గరికి రావటమే కాకుండా తన బిడ్డ ఇప్పుడు ఇంకో బిడ్డకు జన్మనివ్వబోతోంది అని, తన మేనల్లుడికి తను అనుకున్నట్టుగానే తన కూతురే భార్యగా వచ్చింది అని చాలా సంతోషపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.